హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఒక టేస్టీ స్వీట్ రెసిపీ అండి. సో సమ్మర్ వచ్చేసింది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోసే కదా. మ్యాంగోస్ ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. మేబీ కొన్ని రీజన్స్ వల్ల తినలేకపోవచ్చు, లైక్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ వాళ్ళు కానీ తినకుండా అవాయిడ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. బట్ ఇష్టం లేకుండా తినని వాళ్ళైతే ఉండరు కదా. సో అలాంటి మ్యాంగోస్తో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అండి. సో కూల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా అన్న చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయింది అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. సో దానికోసం నేను ఫస్ట్గా ఇట్లా ఒక బాండీ తీసుకున్నాను. దానిలో నేను అరౌండ్ 1/2 లీటర్ టు 1 లీటర్ మిడిల్లో నేను మిల్క్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి థిక్ ఫ్యాట్ మిల్క్. సో ఇవి నేను ఫస్ట్ అయితే ఎలాంటి వేడి చేయలేదు, పచ్చిపాలనే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మిల్క్ని ఇట్లా వేడి చేసుకోవాలి. కొంచెం వేడి చేసుకునేటప్పుడు కొంచెం కంటిన్యూగా తిప్పుతూ ఉండండి, కలుపుతూ ఉండండి. సో ఇట్లా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. కొంచెం అప్పుడు క్రీమ్ లాగా ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. సో నేను కొంచెం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సో బాయిల్ అయిన తర్వాత నేను ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. మీరు మిల్క్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే మిల్క్ పౌడర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని తర్వాత నేను పాలలో యాడ్ చేసుకున్నాను. డైరెక్ట్గా యాడ్ చేసుకున్నారంటే కొంచెం లమ్స్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసిన తర్వాత పాలలో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మనం తీసుకున్న మిల్క్ అన్నది హాఫ్ వరకు రెడ్యూస్ అయ్యేలా అంతసేపు బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని నేను కూల్ చేసుకోవటం కోసం పక్కన పెట్టేస్తున్నాను. సో నేను సపరేట్గా ఇంకొక బాండీ తీసుకొని నెక్స్ట్ దానిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నానండి. అరౌండ్ 4 to 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నా. సో ఈ వాటర్లో నేను ఇప్పుడు సాబుదానా సగ్గుబియ్యం యాడ్ చేస్తాను. సగ్గుబియ్యం నేను ఆల్రెడీ 1 అవర్ బిఫోరే ఇట్లా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. మీకు టైం ఉంది అంటే అలా పెట్టుకోండి, లేదు అంటే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా, నో ప్రాబ్లం. సో ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా నేను వాటర్లో యాడ్ చేస్తున్నా. సో సగ్గుబియ్యం కూడా సమ్మర్లో మంచి కూలెంట్ లాగా హెల్ప్ అవుతుందండి బాడీకి. సో బయట చాలా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా. సో బాడీని కూల్ చేయడానికి ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి. కొంచెం హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టాము అంటే సో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకోకుండా కొంచెం కూల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టామంటే హెల్తీగా బాగుంటుంది కదా. సో ఫస్ట్ సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత నేను మొత్తం దాన్ని కలుపుకుంటున్నాను. మనం ఆల్రెడీ 1/2 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. సో నేను చెక్ చేసుకుంటున్నాను మిడిల్లో సాఫ్ట్గా అయ్యాయా లేదా అనేసి. సో నాకు కంప్లీట్ అయిపోయింది అని అనిపించింది. సో ఫైనల్గా ఒక్కసారి చెక్ చేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకుందాం దీన్ని. సో కూల్ అవ్వటం కోసం దీన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ బౌల్లో నేను సబ్జా సీడ్స్ తీసుకున్నానండి. సబ్జా సీడ్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి సమ్మర్లో. ఇలా కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ టైంలో ఆల్రెడీ సగ్గుబియ్యం అన్నవి కొంచెం కూల్ అయ్యాయి. సో దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇట్లా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసుకొని మొత్తం కంప్లీట్గా కూడా ఫిల్టర్ చేసేసుకోండి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాని మీద నేను కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని
నేను ఈ మిక్సీ జార్లోకి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 కప్ కన్నా కొంచెం తక్కువ ఉంది, మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ షుగర్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను షుగర్ అయితే అవాయిడ్ చేసి నేను నార్మల్ బెల్లం తీసుకుంటున్నా. బెల్లం మనం పాలల్లో వేసి బాయిల్ చేసామంటే ఆ మిల్క్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను పాలల్లో వేయకుండా ఇట్లా మిక్సీ చేసుకుంటున్నాను. కొంచెం మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత చూడండి, ఇట్లా కొంచెం మెత్తగా పౌడర్ అయింది కదా. సో దాని తర్వాత నేను 1 కప్పు వరకు మ్యాంగో యాడ్ చేసుకున్నాను. సో ఒక ఫుల్ మ్యాంగోలో హాఫ్ అండి అట్లా. సో తర్వాత ఫస్ట్ ఏదైతే మనం మిల్క్ వేడి చేసుకున్నామో అవి కంప్లీట్గా కూల్ అయిపోయాయి. సో వాటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం వీటన్నిటిని కూడా మిక్సీ చేసేసుకోవాలి. మేబీ మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, షుగర్ యాడ్ చేసామంటే కంప్లీట్గా వైట్గా ఉంటుంది. బట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే బెల్లంగా ప్రిఫర్ చేస్తాను. తర్వాత దీన్ని నేను వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ ఏదైతే సగ్గుబియ్యం ఉంది కదా మనం బాయిల్ చేసుకుంది, సో అది దాంతోపాటు ఇలా సబ్జా సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇందాక ఒక ఫుల్ మ్యాంగోలో హాఫ్ మ్యాంగో యూజ్ చేసుకున్నాను మిక్సీ చేయడానికి. సో రిమైనింగ్ హాఫ్ వచ్చేసి ఇలా నేను స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇది కూడా బౌల్లోనే యాడ్ చేసుకున్నా. దీంతోపాటు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం, క్యాషు, పిస్తా ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని అంతే అండి, సింపుల్గా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు డైరెక్ట్గా ఎలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామనుకోండి ఇంకా కూల్గా ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా ఉంటుంది. వీటిల్లో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బెల్లము, పాలు, మ్యాంగో, సగ్గుబియ్యం అండ్ సబ్జా సీడ్స్, డ్రై ఫ్రూట్స్. వీటిలో దేనివల్ల కూడా హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. డైలీ కూడా మ్యాంగోస్ అలా రాగా తినేదానికన్నా కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేసుకొని తిన్నామనుకోండి పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ప్లస్ కొంతమంది పిల్లలు డైరెక్ట్గా పాలు తాగటానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో మెయిన్గా సమ్మర్ హాలిడేస్ అంటే అసలే పాలు తాగరు కదా. సో అలాంటి వాళ్ళకి ఇట్లా కొంచెం ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి ఆఫ్టర్నూన్ టైంలో కూల్గా బాగుంటుంది, మంచిగా ఇష్టపడతారు. సో ఎలా అనిపించింది నా ఈ రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది టేస్టు అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఈ వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.